నమస్తే. మన దగ్గర ఇప్పుడు పన్నికారెడ్డి గారు ఉన్నారు, నారాయణపేట ఎమ్మెల్యే ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ రైతు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? రైతులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? దేనికి అండి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రుణమాఫీ చేసినందుకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే రైతు భరోసా జమ చేసినందుకు చెప్పాలా, రైతు భరోసా ఎగ్గొట్టినందుకు చెప్పాలని చెప్పి కూడా అంటున్నారు. రైతు భరోసా ఏ విధంగా అయితే మేము హామీ ఇచ్చినామో ఆ విధంగా రైతు భరోసా నిధులు అనేది 9 రోజులలో వాళ్ళందరి ఖాతాలలో పడ్డది. ఈ గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళి చూడండి, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రైతు రుణమాఫీ అయిన దగ్గర కూడా ఇప్పుడు మా నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రైతు రుణమాఫీ అనేది జరిగింది. ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు జరిగింది. సో జరిగినప్పుడు జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ మాకు పండుగ వాతావరణం, జనాలు రైతులు ఆనందంగా ఉన్నారు కాబట్టి రైతుల సంతోషం కోసం ఈ పండుగలు చేసుకుంటున్నాం. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కళ్ళాలలో వడ్లని కూడా అలాగే నిల్వ పెట్టినందుకు వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయకుండా ఉంచినందుకు పండుగ చేసుకుంటున్నారు అంటున్నారు. ప్రతి గింజ కూడా కొనుగోలు అనేది చేసాము. ఏవైతే తడిసిన గింజలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా తడిస్తే కూడా కొనుగోలు చేస్తామని చెప్పాము, కొనుగోలు చేసాము. బోనస్ అనేది సన్నవడ్లకి ఇస్తున్నాము. దీంట్లో ఒకటేనంటే ఉట్టి అపోజిషన్ కాబట్టి మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మేము చేసే పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా రైతులు సంతోషంగా ఉన్నారు. అంటే విద్యార్థులందరికీ కూడా ఇంకెప్పుడు న్యాయం జరిగిందని చెప్పి కూడా విద్యార్థులందరూ కూడా ధర్నాలు అనేవి చేస్తున్నారు. ఎందుకు మేము ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు, ఎగ్గొట్టారని చెప్పి కూడా అంటున్నారు. చెప్తాను, ఉద్యోగాలు ఇప్పుడు దాకా 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడితే ఏమని ఆగాము, ఎస్సీ వర్గీకి ఈ బీసీ ఇవన్నీ రిజర్వేషన్లు దాంట్లో ఇది చేసుకున్నాకనే నోటిఫికేషన్లు ఇద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అది మీకు కూడా తెలుసు. దీంట్లో దేస్ నో డౌట్. తప్పకుండా ఉద్యోగాలు అనేవి నోటిఫికేషన్లు త్వరలో వస్తాయి. మిగతాయి కూడా ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే ముందస్తు ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. హైకోర్టులో ఉంది కేసు. సో ఆ హైకోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తోటి ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కు ముందు కూడా ఇవన్నీ కులగణన అనేది జరుగుతుందా మ్యామ్? ఖచ్చితంగా కులగణన మనం పంపించినాం, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే మనం పార్టీ పరంగా ఒకవేళ కాకపోయినా కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పాం. సో దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీకు తెలిసిందే, మేడిగడ్డ పోయినప్పుడు కూలిపోయింది. అది మీకు ఒక పిల్లర్ పోయినప్పుడు అప్పుడు కూడా మాట్లాడాను. ఒక్క పిల్లర్ పోయింది అంటే డజంట్ మీన్ దట్ అన్ని పిల్లర్లు బాగున్నాయని. ఒకవేళ నీళ్ళు వదిలితే, ఒకవేళ ఏమైనా అయితే దానికి బాధ్యతలు ఎవరు? సో ఈ విషయం అప్పుడు కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. సో కాళేశ్వరం ఏదైతే ఉందో ఎంక్వైరీ నడుస్తుంది. అండ్ ఆ ఎంక్వైరీ తర్వాత విల్ సీ వాట్ రిజల్ట్. అంటే కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా కవిత గారు కూడా అన్నారు. కక్షపూరితంగా అంటే కక్షలు తీసుకోవాలంటే చాలా ఉన్నాయి తీర్చుకోవడానికి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా మంది చాలా చేశారు అప్పట్లో కాంగ్రెస్ నాయకుల మీద కేసులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయా? అసలు అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం మాకైతే లేదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? మంచిగా ఉంటది, జనాలు దే ఆర్ వెరీ హ్యాపీ. సో తప్పకుండా వ్యతిరేకత మీరు గ్రౌండ్ లో చూడండి, వెళ్ళి గ్రౌండ్ లో మాట్లాడండి. సో వ్యతిరేకత అనేది లేకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దీనిలో విజయవంతం సాధిస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.